వర్క్ చేస్తున్నాను. నా శాలరీ 65,000. నాకు ఇద్దరు బాబులు. నా పెద్ద బాబు ఏమో సెలబ్రిటీ అయ్యారు. నా చిన్న బాబు ఏమో ఫ్రాన్స్లో జాబ్ చేస్తున్నాడు. ఆల్ వెస్టేజ్ అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుండాలి, గుడ్డల్స్కి హౌస్ ఉండాలి, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలంటారు కదా. నాకు అవన్నీ వెస్టేజ్ రాకముందే ఉన్నాయి. ఇప్పుడు తీసుకున్నాను ఈరోజు బట్టి సింగపూర్, థాయిలాండ్, మలేషియా అన్నీ వెళ్ళాను. కంఫర్ట్ జోన్లో ఉన్నా. అయినా వెస్టేజ్లోకి ఎందుకు వచ్చారనుకోవచ్చు. నేను చదువుకున్నాను డిప్లొమా, పీజీ డిప్లొమా బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ ఎంపీపీఎం, ఎంఏ తెలుగు, సంగీత శాఖ. నాకు చదువు అంటే చాలా ఇష్టము. ఇప్పటికీ కూడా నేను ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాను, జాబ్ చేస్తూ పిల్లలు చూసుకుంటూ ఆఫీస్ చేసుకుంటూ కూడా నేను ఎప్పుడు ఏదో చదువుకుంటాను. సో నాకు వెస్టేజ్ ఎల్ఐ గారు రక్షణ మేడం వచ్చినప్పుడు వల్ల పరిచయం అయింది. దాంట్లో ప్రొడక్ట్స్ అవి వాడలేదు, చాలా బాగుంది. ఎందుకంటే మనం మామూలుగా వాడటం వల్ల సర్ఫ్ కానీ ఫస్ట్ ఎవరైనా ఎక్స్ట్రా వాడుతుందో అది వాడితే చిన్న సంవత్సరం కాళ్ళు పగులు కానీ ఆ సప్లిమెంట్స్ వాడటం వల్ల మనకు ఫాస్టింగ్ ఉన్నప్పుడు మంచిగా పట్టేయడం అలాంటివి ఉంటాయి కదా, అవి వాడటం వల్ల తగ్గిపోయి నేను కొంచెం ఎక్కువ చేసి ఏకాదశి ఫాస్టింగ్ అన్నీ చేస్తాను అనమాట. సో ఆ టైంలో నాకేమైందంటే ఫాస్టింగ్ నైట్ ప్లాన్ పట్టేసాను, మన సప్లిమెంట్స్ వాడుకోవడం లేదని. ఇంకొకటి నేను నా అచీవ్మెంట్స్ అన్నీ కూడా నేను నా నిద్ర టైం తగ్గించుకొని చేసేదాన్ని. ఎందుకంటే నేను కాలపై అలాగే నేనే అన్ని పనులు చేస్తాను. నైట్ 12 అవుతుంది, మళ్ళీ మార్నింగ్ 4:30కి అలా వేస్ట్ చేస్తుంటాను. సో స్లీప్ టైం తక్కువ అవడం వల్ల నాకు మనకి ఏమంటే వస్తాయి కదా మిడ్నైట్ డెఫిషియన్సీ నిద్ర వల్ల, దానివల్ల నేను ఇంకొక ఎప్పుడైతే ఒక సప్లిమెంట్ ఏం వాడేదాన్ని. నా ఫుడ్ నేను బాయిల్డ్ ఫుడ్ ఇలాంటివి కాకుండా ఓన్లీ సలాడ్స్ అలా తీసుకుని బ్యాలెన్స్ చేస్తుంది, ఎక్సర్సైజ్ సలాడ్స్ అలాగా. సో మనం వెస్టేజ్ వచ్చినాక ఈ ఆయిల్ ఇవన్నీ ప్రొడక్ట్స్ అన్నీ వాడటం వల్ల అట్లా సప్లిమెంట్స్ వాడటం వల్ల నాకు గట్ హెల్త్ వచ్చింది. సిఎండి పెట్టి తీసుకున్నాను. మొత్తం వెస్టేజ్ 80% ప్రొడక్ట్స్ అన్నీ నేను మార్నింగ్ సిఎండి దగ్గర నుంచి నైట్ ఫుడ్ ప్యాచెస్ వరకు సప్లిమెంట్స్ డే వరకు అన్నీ ఈవెన్ ఆఫీస్లో ఉన్నా కూడా నేను డస్ట్బిన్ టీ డికాషన్ అవి పెట్టుకొని వాడతాను. మొత్తం అవే ప్రొడక్ట్స్ అనమాట. సో ఆ రకంగా నాకు గట్ హెల్త్ వచ్చింది. ఇంతకుముందు నేను ఇక్కడ ఫంక్షన్లకు అప్పుడప్పుడు ఫుడ్ తినేదాన్ని, కానీ ఇప్పుడు నాకు వెస్టేజ్కి వచ్చినాక రైస్ తినాలనుకుంటున్నాను అనమాట. సో ఆ రకంగా గట్ హెల్త్ వచ్చింది. నాకేంటంటే నేను కంఫర్ట్ జోన్ ఉన్నా కానీ నాకు మాత్రం నేను చదువుకున్న దానికి నాకున్న అవగాహనకి నాకు మంచి శాలరీ ఇప్పుడు నెలకి నాకు 2 lakhs ఉండాలని ఎప్పుడు ఎందుకంటే నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉండేదాన్ని. నాకు అవకాశం వస్తే ఎందుకంటే నేను ఇప్పుడు 30 years నుంచి జాబ్ చేస్తున్నా అంటే ప్రీవియస్ జనరేషన్. సో ఇప్పుడు యంగర్ జనరేషన్ పిల్లలు వాళ్ళందరూ కూడా కొంతమంది 2 lakhs 3 lakhs బేసిక్ థింగ్స్. సో వాళ్ళతో పోటీ ఉండాలి, నాకు హైయెస్ట్ ఉండాలి అనేది నాకు ఎక్కువ ఎదగాలని ఎక్కువ ఇష్టం ఉంటుంది. సో అవకాశం వస్తే బాగుంటుంది ఉండాలి, ఏదైనా జాబ్ కానీ పార్ట్ టైం కానీ అనుకునేదాన్ని. సో వెస్టేజ్ అట్లాగే ఇంకొకటి ఏంటంటే నా పిల్లలు అంతా రెస్పాన్సిబిలిటీ అయిపోయినాక నాకు సర్వీస్ ఇష్టం అన్నమాట. ఫ్రీ సర్వీస్ అంటే లైఫ్ మీద డైరెక్ట్ వచ్చిన వాళ్ళకి మోటివేట్ చేసి అలా చెప్పాలి, ఫ్రీగా చేయాలి అనేది ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో వెస్టేజ్ వచ్చినాక నా నేను కావచ్చు అట్లానే ఎవరైతే మోరల్గా వాళ్ళు లైఫ్ మీద ఇంకా లేదు అన్న వాళ్ళకి ఆశ కల్పించి వాళ్ళని మోటివేట్ చేయడం, ఒక ఆర్థిక భరోసా కూడా ఇవ్వచ్చు అనేది వెస్టేజ్ ద్వారా అయింది. సో అందుకే ఇంట్రెస్ట్తో ఇష్టంతో ఆఫీస్ 6 అయిన తర్వాత రోజు 2-3 వెళ్ళేటప్పటికే నాకు 10-11 అయిపోతుంది. అలా చెప్పుకుంటూ చేస్తాను. 1 year నుంచి గల్లీ చేస్తాను. నేను 10 మందికి షుగర్కి ఇచ్చాను తగ్గింది, మన క్యాన్సర్కి ఇచ్చాను తగ్గింది. ఇంకొకటి సొరియాసిస్కి ఒక సిఎండి డస్ట్బిన్ టీవీ అట్లానే పంచతులసి వాడడం వల్ల సొరియాసిస్ అంటే మీకు తెలుసు చాలా క్రానిక్ డిసీజ్ తొందరగా తగ్గదు. ఆ 3 వాడిపించడం వల్ల 1 monthలోనే రిజల్ట్ వచ్చింది. ఆ రకంగా రోజు ఖచ్చితంగా నేను ప్రొడక్ట్స్ కూడా ఎట్లా అంటే బయట వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ దగ్గర కానీ మన ఫ్రూట్స్ అలా కొన్న వాళ్ళకి కూడా మన సప్లిమెంట్ ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళకి అంటే మన రోజు వెళ్తూ ఒక దగ్గర కొంటుంది కాబట్టి ఎలా అంటే కొంతమంది భయపడతారు ఎలా చెప్పాలి ఏంటని. నేను వాడుతున్నాను 1 year నుంచి మార్నింగ్ ఇది వాడుతుందని ఆ టైంలో ఇన్స్టెంట్ ఒక సోపు పేస్ట్ అది గిన్నెలు కడుగునేది ఇంట్లో అలా ఇస్తూ ఉంటాను అనమాట. అవేర్నెస్ తీసుకురావడం కోసం నేను బ్రాంజ్ అయ్యాను. హైయెస్ట్ చెప్పి దాంట్లో నేను 190 వచ్చింది. చేస్తాను, ఇంకా జర్నీ చేస్తాను ఫ్రీగా. థ్యాంక్ యూ.